జయ గురుదేవ్. గురుదేవ్ పరమ పూజ్య గురుదేవుల పాదపద్మములకి నమస్కరిస్తూ కొన్ని తెలుగు ప్రశ్నలు ఉంది ఈరోజుకి. అంతకుముందు ఒక అనౌన్స్మెంట్ ఉంది. మనకు ఆంధ్ర మరియు తెలంగాణలో 2 ఫ్రీ స్కూల్స్ రన్ అవుతున్నాయి. ఆ స్కూల్లో నిరంజన్ అనే ఒక చాలా వెనకబడిన ఒక తరగతి నుంచి వచ్చిన అబ్బాయి 1608వ ర్యాంక్ వచ్చాడు ఐఐటి ఎగ్జామ్లో. సో మీ కృప మరియు ఆశీర్వాదంతో చాలామంది పిల్లల జీవితాలు, వాళ్ళ జీవితంలో వెలుగు వస్తుంది గురుదేవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై గురుదేవ్. ఓం నమ శివాయ. One of the girls say that in English also, so everybody will get. The girl in our free school has got rank, no? Gurudev, we have 2 free schools in Andhra and Telangana with over 1,000 children, and one of our children, Niranjan, from a humble background, has got 1668 rank in IIT exam. By Gurudev's grace, Very good. these children's lives are lit up. Very good. జై గురుదేవ్. గురుదేవ్ అదృష్టవంతులు అంటే ఎవరు గురుదేవ్? ఇక్కడ ఉండే వాళ్ళందరూ, ధ్యానం చేసే వాళ్ళందరికీ అదృష్టం పెరుగుతుంది. మన పైన ఉండేది అది అదృష్టం అని ఎవరో ఇచ్చేది కాదు. మనం మంచి పని చేస్తే మన అదృష్టం పెరుగుతుంది. మన మనస్సు మంచిగా ఉంటే ఎప్పుడు చెడు విచారం అన్నీ తొలగిపోతుంది. అప్పుడు మన లోపల ఒక శుద్ధ భావం ఉంటే అప్పుడు అదృష్టం పెరుగుతుంది. థ్యాంక్ యూ గురుదేవ్. అర్థమవుతుందా మీకు మా తెలుగు? ఓం నమ గురుదేవ్, మెడిటేషన్ గొప్పదా, జపం గొప్పదా, వ్రతములు పూజలు గొప్పదా, తీర్థయాత్రలు గొప్పదా? దయచేసి దీనిపైన వెలుగు చెల్లగలరు. చూడండి, మీకు ఒక సత్పథము దొరికేటప్పుడు అక్కడే ధ్యానం అవుతుంది. మీరు ఇక్కడ వచ్చారు కదా, ఒక పదం మీకు దొరికింది కదా, సాధన చేస్తూ ఉన్నారు కదా. సాధన చేసే అప్పుడు తీర్థస్థానం ఎక్కడ వెళ్ళేదానికి ఏం ఆవశ్యకత ఏం లేదు. జపానికి ధ్యానానికి ఏమి వ్యత్యాసం అంటే, జపాన్ అంటే అడిగేది, ధ్యానాన్ని అంటే వినేది. జపంలో మేము భగవంతుడిని పిలుస్తూ ఉంటాము, ధ్యానంలో భగవంతుడు నువ్వు ఏం చెప్తావు నా పని నేను వింటాను అని ఒక విశ్వాసంతో విశ్రామం చేసేదే ధ్యానము. ఇప్పుడు చూడండి, పిల్లలు కొంచెం పిల్లలు ఎట్లా ఏడుస్తుంది, కొంచెం పిల్లలు అది అమ్మాయిని చూసేప్పుడే వాళ్ళకు విశ్వాసం అవుతుంది, అమ్మాయి నాకు భోజనం ఇస్తుంది, ఇప్పుడు పాలు ఇస్తుంది అని ఏడలేదు. వాళ్ళు ఏడవదు, వాళ్ళు అక్కడే విశ్వాసంగా ఉంటారు. అట్లా అదే వ్యత్యాసము. ఒకటి ఏమంటే అడిగేది, మళ్ళీ ఇది ధ్యానం అంటే వినేది. నువ్వేం చెప్తావు మా ప్రభు, నేను వింటాను అని విశ్వాసంతో కూర్చొని ధ్యానం చేసేది, అదే ధ్యానం. విశ్రామం చేసేది. గురుదేవ్, అడ్వాన్స్ కోర్స్ చేస్తే చాలా అనుకున్నాము. ఇప్పుడు సంయమ్ అని ఒక కోర్సు వేరే పెట్టారు మీరు. దాన్ని ఎందుకు చేయాలి? దానితో వచ్చే లాభములు ఏమిటి?
మీరు అడగండి, ఎంతమంది చేశారు కదా, వాళ్ళతో అడగండి ఎట్లా కనిపింది మీకు, ఎట్లా అయింది అని వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ గురుదేవ్. గురుదేవ్ మీరెవరు? మిమ్మల్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి రాముడు అనిపిస్తుంది, కృష్ణుడు కనబడతాడు, తిరుపతికి వెళితేనూ మీరే కనబడతారు, సోమవారం రుద్రాభిషేకంలో శివుడిలాగా కనబడతారు, శుక్రవారం అమ్మవారిలాగా కనబడతారు. పరబ్రహ్మ వస్తువే అని అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. మాకు మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి అంత శక్తి లేదు. దయచేసి మీ గురించి మీరే చెప్పాలి గురుదేవ్. నువ్వు ఎవరుంటున్నావు అర్థం చేసుకుంటే అది నువ్వు ఆటోమేటిక్లీ అది మీకు అర్థమవుతుంది. ఆత్మసాక్షారం అవుతే మీకు ఎవరు అని, గురు ఆత్మ పరమాత్మలో ఏమీ వ్యత్యాసం లేదు. ఈ ప్రపంచాన్ని చూస్తే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈ ప్రపంచాన్ని చూస్తే అసహ్యం కూడా వేస్తుంది. ఈ ఆకర్షణీయమైన ప్రపంచంలో పరమాత్మని చూడవచ్చు, అసహ్యకరమైన ప్రపంచంలో పరమాత్మని చూడడం ఎలాగా? అసత్యమైన ప్రపంచం అసత్యమని కనపడేప్పుడు ఇదన్నీ మాయా అని కనపడితే అప్పుడు మనకు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వచ్చేప్పుడు మన ఆత్మనిష్ట పెరుగుతుంది. ఆత్మనిష్ట పెరిగితే మళ్ళీ దాని తర్వాత అందరూ మన వాళ్ళ ఇవెందు నా స్వరూపమే అని మనకు కనిపిస్తుంది. అది ఒక 2 స్టేజ్లు. ఒక స్టేజ్లో ఏమి నివృత్తి, అంటే ఇదన్నీ వదిలేసి నివృత్తి చేయాలి. ధ్యాన మార్గంలో మనకు శక్తి పెరుగుతుంది. అప్పుడు ప్రవృత్తి చేసేటప్పుడు ఇదన్నీ మా స్వరూపమే అని అది 2 స్టేజ్. అది ధన్యవాదములు గురుదేవ్. మనిషి చనిపోయిన తర్వాత తన దేహం వదిలి ఎక్కడికి వెళతాడు? తనకు మళ్ళీ జన్మ ఉంటుందా? ఇప్పుడు జీవితం ఉండే అప్పుడు జీవితం కనుక్కోండి ఇది ఏమని, దాని తర్వాత చూస్తాము. అది మనకిదే. ఇప్పుడు ఈ జీవితం వదిలేసి చచ్చిపోయిన అప్పుడు అంటే ఇప్పుడు అది యోచన చేస్తే అప్పుడు జీవితం అన్ని ఏమంటే యోచన చేసుకుని మళ్ళీ వచ్చేస్తారు మీరు ఇక్కడ. ఒక ప్రశ్న గురుదేవ్, అష్టావక్ర గీతలో మీరు చెప్పారు, మనిషి జన్మ తీసుకురావడమే మన చైతన్యాన్ని శుద్ధం చేసుకునేందుకు ఒక పెద్ద భాగ్యం. అది మనుష్య జన్మం దొరికిందే ఒక పెద్ద భాగ్యము. అది కనుక్కోవాలి మనకు. ధన్యవాదం గురుదేవ్. ఎందుకంటే మనుష్య జన్మలే మీ భక్తి చేయగలం, భక్తి చేయడానికి, కర్మం చేయడానికి, అని తెలుసుకోదానికి మనుష్య జన్మం కావాలి కదా. ఇదే ఒక పెద్ద భాగ్యం అని అనుకోండి. ఎంతలో ప్రాణి ఉంది ప్రపంచంలో, దానిపై మనుష్య జన్మ అతి శ్రేష్టమైన. దానికి ఇది ఊరికే వేస్ట్ చేయొద్దు, వ్యర్థం చేయకూడదు. మీరందరూ ఇక్కడ వచ్చారు, ఒక సత్పథంలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇది కూడా ఒక పెద్ద భాగ్యము. మనుష్య జనం వచ్చి గొడవలే చేసుకొని కూర్చోవాళ్ళు చాలా మంది ఉన్నారు, గొడవ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ. మనుష్య జన్మం వచ్చి సాధనా పథంలో వెళ్ళేది కూడా ఒక భాగ్యమే. మీరు దొరకడు కూడా భాగ్యం గురించి. ఓం నమః శివాయ.